అందరికీ నమస్తే. మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని, మొత్తానికి కొట్టుకుపోయిందని, ఇదంతా ఒక పెద్ద చర్చ. దాని మీద విచారణ అదంతా ఒకటి నడిచింది. ఇప్పుడు సుంకిశాల వచ్చింది ఆ దారిలోకి. సుంకిశాల నాగార్జున సాగర్ డౌన్లో కడుతున్న ప్రాజెక్ట్ ఇది. ఏంది ఈ ప్రాజెక్ట్ అంటే జంట నగరాలకు, మనకు హైదరాబాద్కు నీళ్లు అక్కడ నుంచి ఇప్పుడు కాదు 2035 2050 వరకు ఒక భవిష్యత్తు ప్రణాళికతోన అక్కడ సుంకిశాల టేకప్ చేసింది ప్రభుత్వం. 2022 శంకుస్థాపన చేసింది అప్పుడు ప్రభుత్వం. శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ నుంచి నీళ్ళని తరలించే, అంటే అక్కడ నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్లో వాటర్ ఉన్నా సరే, డెడ్ స్టోరేజ్ కింద నీళ్ళు ఉన్నా సరే అక్కడ నుంచి మనం సాగునీళ్లకు కాకుండా తాగునీళ్ళ కోసం మన హైదరాబాద్ కోసం నీళ్ళు తరలించవచ్చు. దానికోసం ఆ సుంకిశాలను టేకప్ చేసింది. ఇప్పుడు ఏమైంది, నాగార్జున సాగర్ దగ్గర కడుతున్న సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. కూలిపోయిన తర్వాత రాజకీయ దుమారం రేగింది. ఏంటంటే ఇదంతా గత ప్రభుత్వం చేసింది కాబట్టి కూలిపోయిందని అటాక్ స్టార్ట్ చేసింది అధికార పార్టీ. వాళ్ళు ఏమంటున్నారంటే మరి 2వ తారీఖు నాడు కూలితే ఇప్పటిదాకా మీరు ఎందుకు బయట పెట్టలేదు? అసలు ఏంది సుంకిశాల దగ్గర వీళ్ళు కడుతున్న కథ ఏంటంటే, ఇది 2022లో శంకుస్థాపన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు ఒక 50 సంవత్సరాలకు, అంటే 2022లో వేస్తే 2072 వరకు మన గ్రేటర్ హైదరాబాద్, ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రామాలు కలుస్తున్నాయి, హైదరాబాద్ పెద్దగా అవుతుంది, జనాభా పెరుగుతున్నారు, ఈ తాగునీటికి ఇబ్బంది కాకుండా ఒక ప్లాన్ ప్రకారం సుంకిశాలను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది, నడుస్తూ ఉంది. ఈ ఫ్లడ్ ఇప్పుడు మొన్న ఎంత వరద వచ్చింది, లక్షల క్యూసెక్కుల నీళ్ళు మళ్ళీ మనకు సాగర్కి వచ్చేసినాయి. దాన్ని ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. అసలు ఏంటంటే మనకు యాక్చువల్గా ఈ సుంకిశాల ఎందుకు తీసుకున్నారంటే, మనకు యాక్చువల్గా ఏఎంఆర్ పంప్ హౌస్ నుంచి మనకు 510 ఫీట్ల నీళ్ళున్నా కూడా, నీళ్లు సాగర్లో నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం హైదరాబాద్ నీళ్ళు తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం, ఇప్పుడు తీసుకుంటున్నాం. కానీ సాగర్లో ఎప్పుడు నీళ్ళు ఉండవు కదా, నీళ్లు తగ్గుతాయి, డెడ్ స్టోరేజ్కి పోతుంది. ఆ డెడ్ స్టోరేజ్కి పోయినప్పుడు 462 ఫీట్లలో నీళ్ళు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్కు తాగునీళ్ళకి ఇబ్బంది లేకుండా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూనే గ్రామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడుంది సుంకిశాల అంటే పెద్దగూర మండలం దగ్గర ఉంటుంది. సాగర్ కాన్స్టిట్యున్సీ పెద్దగూర మండలంలో ఉంటుంది. మొత్తం 312 టీఎంసీలు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే 70 నుంచి 80 టీఎంసీ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి సాగర్లో. డెడ్ స్టోరేజ్లో కూడా 70-80 టీఎంసీ నీళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ 70-80 టీఎంసీల నీటిని తాగునీళ్ళకు తరలించడానికి సుంకిశాలను గత ప్రభుత్వం తీసుకున్నది. ఎస్ఆర్ఎస్పి మొత్తం దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ 70-80 టీఎంసీల నీళ్ళు. కాబట్టి అన్ని నీళ్లు డెడ్ స్టోరేజ్లో ఉంటాయి సాగర్లో. కాబట్టి ఆ నీళ్లు వాడుకొని జంట నగరాలకు ఎప్పుడు నీళ్ళ ఇబ్బంది లేకుండా, ఏది ఏమైనా ఎంత కరువు వచ్చినా ఆ డెడ్ స్టోరేజ్లో నుంచి కూడా మనం వాడుకునేటట్లు ఆ సుంకిశాలను డిజైన్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే, దీని యాక్చువల్గా ఈ నిర్మాణం మొత్తం చూస్తున్నది హైదరాబాద్ మెట్రో వర్క్స్ వాళ్ళు చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో వర్క్స్ వాళ్ళు చూస్తున్న ఈ సుంకిశాల దగ్గర ఫ్లడ్ ఎక్కువ వచ్చింది. ఎక్కడనేముంటుంది, ఇప్పుడు మనకు పెద్దబాగు దగ్గర ఏమైంది, పెద్దబాగు దగ్గర గండి పడ్డది, లేకపోతే మొత్తం ఆడికి గండి పడే 5-6 గ్రామాలు మునిగిపోయినాయి. ఒకవేళ ఆ గండిగడ పడకపోతే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. అక్కడ మొత్తం కట్ట తెగిపోయేది పెద్దవాగు. ఎందుకు అనంటే అంత వరద వస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోవడం, ముందే ఊహించకపోవడం, ప్లస్ వస్తున్నప్పుడు మేనేజ్ చేయకపోవడం. ఒక చెరువు ఉంది, చెరువులకు ఫుల్ నీళ్ళు వస్తున్నాయి, ఏం చేయాలి, నెక్స్ట్ ప్లాన్ తూములు లేపాలి, తూము లేపి కాలువకు నీళ్ళు వదలాలి, లేకపోతే కట్ట కొట్టుకపోయి ఆ కట్ట కింద ఉన్న ఊర్లు మొత్తం కొట్టుకపోతాయి, అటుకెళ్ళిన పంటలు మొత్తం ఇసుక మెంటలు వేస్తాయి, మొత్తం కొట్టుకపోతాయి అటుకెళ్ళి. ఆ కట్ట కింద ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలు జలమయం అయితే మొత్తం నీళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ సాగర్కు నీళ్ళు వస్తున్నాయి, ఆల్రెడీ తెలుసుగా మనకు, మన రాష్ట్రంలో నీళ్ళు, మన రాష్ట్రంలో క్యాష్మీర్ ఏరియాలో పెద్ద వాన లేదు, కానీ అక్కడ కర్ణాటక నుంచి వాన పడ్డది. కర్ణాటక నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, మనకు కనిపిస్తూనే ఉంది. ఒక్కరోజు సడన్గా వచ్చిన వాటర్ కాదు, సడన్గా వచ్చిన వరద కాదు, దాదాపు 1 రోజుల టైం తీసుకున్నది. మెల్లమెల్లగా నీళ్ళు వచ్చి ఒకసారి ఫ్లడ్ పెరిగింది శ్రీశైలానికి. అదంతా చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఈ సాగర్లోకి ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇక్కడ ఏం మేనేజ్ చేయాలని మాత్రం ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఇది ఎప్పుడు జరిగింది, 2వ తేదీన జరిగింది. 2వ తేదీన జరిగితే ఆ విషయం బయటికి పొక్కకుండా చూస్తున్నది ప్రభుత్వం. ఏమైంది, 2వ తేదీన రాత్రికి తెల్లవారుజామున 3వ తేదీన ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ సొంత రాష్ట్రం, సొంత జిల్లా, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది సొంత జిల్లా. ఇరిగేషన్ మినిస్టర్ కూడా దీని మీద అవగాహన లేనట్టుంది. సొంత జిల్లాలో సాగర్ దగ్గర కడుతున్న ఈ సుంకిశాల మీద అవగాహన లేదా, అసలు ప్రాజెక్ట్ ఉన్న సంగతి గుర్తు లేదా కూడా తెలియదు ఆయనకి. రివ్యూ చేయాలి ఇవన్నీ. ఎప్పుడు రివ్యూ చేయాలి, వరదలు వస్తున్న కన్నా ముందే రివ్యూ చేయాలి, వానాకాలం కన్నా ముందే రివ్యూ చేయాలి. అసలు రివ్యూ లేదు. రివ్యూ చేసి మెయింటైన్ చేస్తే మనకు పెద్దబాగు దగ్గర గండి పడేది కాదు,
ప్లస్ ఇప్పుడు ఈ సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయేది కాదు. 2వ తారీఖు నాడు కూలిపోతే 8వ తారీఖు నాడు సోషల్ మీడియాలోకి వచ్చింది ఆ వార్త, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అది కూడా అక్కడ చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఏదో చాలామంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్న ఆడియో ఒకటి మనకు ఆ వీడియోలో వినిపిస్తుంది. ఏముంటుందంటే అది కూలిపోతుంది అని చెప్తూ ఉంటారు. అంటే అది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా పడింది కాదు, కొంత ముందొస్తగానే అక్కడ కూలిపోతుంది అన్న విషయాన్ని అక్కడ ఉన్న ఉద్యోగులకు తెలిసిపోయింది. అందుకే వాళ్ళంతా పైకి వెళ్ళిపోయారు. లేకపోతే అక్కడ ప్రాణనష్టం కూడా జరిగి ఉండేది బాగా. అంత విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేకపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ ముందే కూలిపోతున్న విషయం ప్రభుత్వానికి రిపోర్ట్ లేదా? ఇంజనీర్లు చూసుకోవట్లేరా? లేకపోతే ఇరిగేషన్ మంత్రికి చెప్పలేదా? లేకపోతే ఏమైతే చూద్దాం అనుకున్నదా? ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు ఫ్లడ్ మెయింటెనెన్స్ కూడా చేయాలి కదా. ఫ్లడ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఏదైనా ఉండదు. ఇప్పుడు శ్రీశైలం దగ్గర గేట్లు ఎత్తలేదనుకో ఏమవుతుంది? ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వాలకి. ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసమే సపరేట్గా రివ్యూలు పెట్టాలి. ఎండాకాలంలోనే దానికి సంబంధించిన మొత్తం సర్వీసింగ్ సంబంధించింది, మెయింటెనెన్స్ సంబంధించిన మీటింగ్లు పెట్టాలి. కానీ ఏమి పెట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాకేం సంబంధం లేదు, ఇది గత ప్రభుత్వం కట్టింది అని చెప్తున్నారు. గత ప్రభుత్వం మీద వేస్తున్నారు. 9 నెలలు అయిపోయింది గత ప్రభుత్వం పోయి, మీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి సుంకిశాల ఏమవుతుంది, సుంకిశాల సిచ్యువేషన్ ఏంది? వరద 9 నెలలకెళ్ళి వస్తలేదు కదా, జస్ట్ 9 రోజుల క్రితం వస్తుంది వరద. 9 రోజులు స్టార్ట్ అయ్యి మనం చేయాల్సిన మెయింటెనెన్స్ 9 రోజుల నుంచి వస్తున్న వరదని ఎట్లా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టాలి, అది కదా చేయాల్సింది మేనేజ్మెంట్. ఇక్కడ మేనేజ్మెంటే ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ కనుక ఫ్లడ్ లెవెల్స్ కరెక్ట్గా మేనేజ్ చేసి ఉంటే ఈ సుంకిశాల పడిపోయేది కాదు, ఆ రిటర్నింగ్ వాళ్ళు పడిపోయేది కాదు. ఇప్పుడు దాన్ని రాజకీయం చేసి గత ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక డిమాండ్ వచ్చింది, వీళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తారా? ఇప్పుడు కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసినారు కదా, ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఇప్పుడు దీని మీద కూడా ఎంక్వైరీ ఏమని అడుగుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళదే తప్పైతే ఎవరిదైనా తప్పే, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇది ప్రజల డబ్బులు, ప్రజలకు సంబంధించినవి కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే. సేమ్ కాళేశ్వరం మీద ఎట్లయితే విచారణ జరుగుతుందో సుంకిశాల మీద అట్లా విచారణ చేయించగలదా ప్రభుత్వం? ఒకవేళ ఇది బీఆర్ఎస్ కట్టినప్పుడే కట్టినది కాబట్టి కూలిపోయింది అనుకుంటే మీరు 2వ తేదీన కూలిపోయిన అరగంటకో గంటకో మీ ప్రభుత్వం ఉంది, మీ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చెప్పే ఉంటారు. ఒక అరగంటలో సోషల్ మీడియాలోకి వచ్చేది కదా. 8వ తేదీ దాకా సోషల్ మీడియాలో వేరే వాళ్ళు ఎవరో పెట్టిన దాకా ఎందుకు బయటికి రాలేదు? మీ ప్రభుత్వం బద్నామవుతుందని, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కదా ఇన్ని రోజులు ఆపింది మీరు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత లేదు మాకు సంబంధం లేదని చెప్పగలరా? అంటే గత ప్రభుత్వంలో కూలిపోతేనేమో అప్పుడు ఆడావిడి చూసినాం, ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూలిపోతేనేమో దాచిపెడతారా? ఇక తేడా ఏముంది? ఇక మీ ప్రభుత్వంలో ప్రజాపాలన అనేదానికి తేడా ఏముంది? ఇప్పుడు ఏదైనా ప్రజలకు సంబంధించిన ఆస్తి కాబట్టి బాధ్యత తీసుకొని అవును కూలిపోయింది, ఇట్లా అయ్యింది, ఇట్లా చేయాలి, దీనికి అసలు 100% ప్రభుత్వం తప్పిదం ఇది. 100కు 100% ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం, ఇరిగేషన్ మినిస్టర్ పట్టించుకోకపోవడం. మీరే కనుక పట్టించుకుంటే ఆ ఫ్లడ్ లెవెల్స్ అని కూడా మీరు మేనేజ్ చేసేవాళ్ళు, జరిగేది కరెక్ట్గానే. ఇది ఒక్కటే కాదు కదా, అంతకుముందు మనం పెద్దవాగుడు చూసినాం కదా, అది కూడా అట్లాంటి సిచ్యువేషన్. మీరు పట్టించుకోకపోవడంతోనే, అవగాహన లేకపోవడంతోనే కదా గండిపడ్డది. ఇట్లా ప్రతిదాని రాజకీయం చేసి ఇది మాకేం సంబంధం లేదు, మంచి జరిగితే సేమ్, మంచి జరిగితే మాది, ఏదైనా తప్పు జరిగితే గత ప్రభుత్వాన్ని. ఫస్ట్ మీరు బాధ్యతగా ఉండాలి. 9 నెలలైంది మీ గవర్నమెంట్ వచ్చి, 9 రోజులు కాలేదు. 9 నెలలకి వెళ్ళి ఎండాకాలం పోయింది. ఎండాకాలంలో చేయాల్సిన మెయింటెనెన్స్ ఇది ఎండాకాలంలో చేస్తారు. ప్రతి ప్రాజెక్టు కూడా మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా అంతా కూడా రిజర్వాయర్ మెయింటెనెన్స్ మొత్తం కూడా ఎండాకాలంలో చేస్తారు. ఎందుకంటే వానాలు వస్తాయి, వరద వస్తుంది, ఫ్లడ్ వస్తుంది కాబట్టి. ఎండాకాలం మేము పట్టించుకోలే, ఇప్పుడు వాన వచ్చింది, వరద వచ్చింది, ఇది జరిగింది. వీళ్ళు చేయకపోవడంతోన ఇంకా ముందు ఇంకా చాలా జరగవచ్చు బహుశా. మెయింటెనెన్స్ ఏం లేవు. వీళ్ళు ఎండాకాలంలో ఏ ప్రాజెక్టు, ఏ రిజర్వాయరు, ఎక్కడ ఏమి మెయింటెనెన్స్ చేసినట్లు కానీ, మెయింటెనెన్స్ మీద రివ్యూలు చేసినట్టు కానీ, రకరకాల సబ్ కమిటీలు వేసినారు కానీ దీని మీద ఒక సబ్ కమిటీ లేదు. అది ఇక్కడ జరిగిన తప్పు. మరి దాన్ని రాజకీయం చేయడం కాకుండా ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మీకు ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. ప్రభుత్వాలు తప్పిదాలు జరుగుతాయి. ప్రభుత్వంలో తప్పిదాలు జరిగితే పాత వాళ్ళది, మంచి జరిగితే మా వాళ్ళది, మాది అని చెప్పుకోనికి అవకాశం లేదు. ఇంకా మీరు ఈ సుంకిశాల విషయంలో మీ నిర్లక్ష్యం కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. లేకపోతే మీరు ఇన్ని రోజులు గ్యాప్ పెట్టుకొని 1 రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడు, అది తప్పు. లేకపోతే మీరు ఆ రోజే మాట్లాడేవాళ్ళు. ఒకవేళ బీఆర్ఎస్ తప్పు ఉంటే ఎందుకు మాట్లాడలేదంటే అది బయటికి రానియకుండా చేసింది మీరు. ఇప్పుడు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2వ తేదీన అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మీరు ఒకవేళ
గత ప్రభుత్వం కనుక తప్పుంటే మీరు ఆగుతుండ్రా? అసెంబ్లీ సమావేశాలలో అన్ని ఎజెండాలు పక్కన పెట్టి దీని మీద డిస్కషన్ చేసేవాళ్ళు, దీని మీద చర్చనే స్టార్ట్ చేసేవాళ్ళు. మీరు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా మీకు సమాచారం ఉండి కూడా మీరు కనీసం అసెంబ్లీలో దాని గురించి ప్రస్తావించలేదంటే అది ఈ ప్రభుత్వంలో జరిగిన విషయం అందరికీ తెలుసు. మీ తప్పిదం అనేది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులు అనగానే కూలిపోతున్నాయి, కూలిపోయే కొద్దీ మా తప్పిదం లేదు, మాకేం సంబంధం లేదని భుజాన వేసుకుంటే మీకు ఇట్లాంటివి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా మెయింటైన్ చేయండి. ఇప్పటికైనా మీ తప్పిదం ఏందో గుర్తించండి. అసలు ఎక్కడ తప్పిదం ఉంది, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఎక్కడ మెయింటైన్ చేయలేకపోతుంది ప్రభుత్వం, ఆ విషయాన్ని గుర్తించి అర్జెంటుగా వీలైనంత తొందరగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప మిగతా రిజర్వాయర్లు లేకపోతే మిగతా దగ్గర ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మీరు తెలుసుకుంటే తప్ప నెక్స్ట్ ఇట్లాంటి ప్రమాదాలు దగ్గర రాకుండా ఉండలేము మనం. దయచేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాం. అసెంబ్లీలో ఎట్లా బయటపెట్టలేదు. ఇక్కడ మున్సిపల్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన కనీసం అమెరికా పోయే లోపు దాని మీద రివ్యూ, లేకపోతే కనీసం పోయిన తర్వాతనైనా ఎవరికైనా చెప్పాలి కదా దీని మీద రివ్యూ చేయండి అనో ఏదైనా చేయాలని. మీకు సమాచారం ఉండి బయటపెట్టకపోవడం, అసెంబ్లీ సమావేశాలు దాని గురించి కనీసం చెప్పకపోవడం, రేవంత్ రెడ్డి గారు ఒక మున్సిపల్ మినిస్టర్గా ఆయన దీని మీద కనీసం ఇప్పటిదాకా స్పందించకపోవడం. ఇప్పటిదాకా ఆయన స్పందించలే. ఆయన అమెరికాలో ఉన్న రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు తప్ప ఈ ఇష్యూ మీద మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఒకవేళ గత ప్రభుత్వం అయితే వీళ్ళు వదిలేసే వాళ్ళ రాజకీయంగా ఎంత వాడుకునేవాళ్ళు? ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పిదమే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇట్లా. కాబట్టి ఏ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం కూడా కాదు, ఇందులో మీ నిర్లక్ష్యం ఉందని చాలా క్లారిటీగా కనబడుతుంది. కాబట్టి మీరు ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.